చూడుము నా చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మనసునేమో నేను నిన్ను మరువను. చూడుము నా చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము తొట్టిల్లనియను నేను. నిన్ను కాపాడువాడు పునగడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తరిలు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తరిలు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించదా. నీదు భారమంత మోసి నాతో శాంతి నొసగదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. మొదటి వచ్చు వరకు ఎత్తుకొని మోతాడును, సంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. అర్థం చేసి ప్రార్థన చేస్తుందాం. మనమందరం మోకరించి తలలు వచ్చినట్టయితే. ప్రేమ స్వరూపిన మా తండ్రి, పరలోకమందున గొప్ప దేవ, జీవగల మా తండ్రి, లోకరక్షక యేసు ప్రభువునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాలం ఈ ఆరాధన సమయంలో తండ్రి ప్రభా నాయన ఆరాధన వర్తమానం కొరకు అన్నగారిని వాడుకున్నందుకు నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ నాయన ఇప్పుడు బల్ల వర్తమానంకు తండ్రి ప్రభా మరి బ్రదర్ పద్మాకర్ బ్రదర్ తండ్రి మరి ఆయన కూడా బలంగా వాడుకొని తండ్రి వాక్యంలో కూడా తండ్రి ప్రభా వివరంగా విడమర్చి చెప్పేలా సాయం చేసి తండ్రి ప్రభా నీ కృపను మమ్మల్ని భద్రపరుచుకొని కాపుదల్లో ఉంచుకొని తండ్రి ప్రభా మమ్మల్ని ఆశీర్వదించమని అన్నగారిని కూడా ఆశీర్వదించి అభివృద్ధి పొందించమని నీకు స్తుతులు, స్తోత్రములు ఉదయకాలం చెల్లించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రేమ వందనం. సకల ఘనత, మహిమ, ప్రభావములు ఆ దేవునికే చెందునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని మాట
యెషూవా నోట అదే మాట నా నోట, మీ నోట, అందరి నోట అయి ఉండాలా? అందరూ యెషూవానే వెంబడించాలా అనేది మనం గత సంవత్సర కాలంగా ఇదే చెప్తున్నాను. మళ్ళీ ఈరోజు ఒక కొత్త అంశంలోకి వెళ్ళి, యెరూషలేం పట్టణంలో యేసయ్య 12 సంవత్సరాలు, యాక్చువల్గా మనము ఇప్పుడు ఈ వాక్యము యేసయ్య గురించే మాట్లాడుకోవాలి. అయితే ఎందుకు ఈ క్రిస్మస్ సీజన్లో అమెరికా దేశంలో నేను ఉన్నప్పుడు అక్కడ ఎక్కడ పోయినా కానీ ఈ క్రిస్మస్ పాటలే వినపడుతూ ఉంటాయి అన్నమాట. ఆ షాపింగ్ మాల్స్లో ఎక్కడ పోయినా కానీ ఆ పాటలే, ఆ సందడి. అప్పుడు ఆ సీజన్లో కొట్లాడుకున్న వాళ్ళు కూడా అందరూ దగ్గర అయిపోతారు. మనస్పర్ధలు పక్కన పెట్టేసి అందరూ సంతోషంగా వాళ్ళు ఉంటారు. నేను నా గురించి గొప్ప చెప్పుకోకూడదు కానీ రక్షణ మినిస్ట్రీస్ వాళ్ళు మనీ సిస్టర్ అని ఆమె 100 మంది సేవకులు క్రిస్మస్ మెసేజ్ చెప్పాలి అని రోజుకు 2 ముగ్గురు 4 వాళ్ళకు వచ్చి అక్కడ వీడియోలో చెప్తే అది ఆ యూట్యూబ్లో వాళ్ళ ఛానల్లో పెడుతున్నారు. అనుకోకుండా ఈరోజు నేను చేసిన వీడియో నిన్న చూడడం జరిగితే కడపలో సుమారుగా ఇప్పటికే 40 మంది చెప్పినారు. అందరికంటే నేను చెప్పిన వీడియోకు ఎక్కువ మంది చూసినారు. నాకు గొప్ప కాదు. అంటే దేవుడు ఒకరిని ఆశీర్వదించడం మొదలు పెట్టాడంటే ఎట్లా, ఎందుకు ఆశీర్వదిస్తాడు? ఇంతమంది ఉండగా ఏముంది, పద్మాకర్లు ఏముంది, వాళ్ళందరూ సంవత్సరాలు, కొన్ని 20-30 సంవత్సరాలు సేవ చేసిన వాళ్ళు, వాళ్ళందరూ నిష్ఠతోటి పరిశుద్ధంగా జీవించే వాళ్ళు, వాళ్ళందరూ ఎంతో మందిని దేవునిలోకి నడిపిన వాళ్ళు, ఎంతో మందికి బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు, ఎన్నో శ్రమలు పొందిన వాళ్ళు, ఎన్నో ఇబ్బందులు పొందిన వాళ్ళు. నాకైతే ఏ ఇబ్బంది లేదు, నవ్వుతా ఉంటా, సంతోషంగా ఉంటా. మరి ఎందుకు ఈ దేవుడి ఆధిక్యత? ఇది ఓన్లీ ఒక పద్మాకర్కు మాత్రమే సొంతమా? లే, ప్రతి దేవుని కుమారుడు, దేవుని కుమార్తెకు ఇది సొంతం. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము దేవుడేమో మనల్ని హత్తుకోవాలని పరిగెత్తుకుంటా మన దగ్గరికి వస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, నేను సేవ చేసుకుంటాను, నేను సేవకుణ్ణి, నేను పనోన్ని, నేనని ఇద్దరు ముద్దులొద్దు అని పోతా ఉంటే నష్టం ఎవరికి? ఇప్పుడు తండ్రి అందరికీ సమానంగా గిఫ్ట్లు ఇవ్వాలని తీసుకొని వస్తున్నాడు. వచ్చిన వాళ్ళకి ఏమో ఇచ్చేస్తున్నాడు డైరెక్ట్గా. అక్కడ సిగ్గుపడి భయపడి అక్కడ దుఃఖంతో పిలుస్తూ అంటే, లేలే నేను పని చేసుకుంటా అంటాను, నాకు శ్రమనే నాకు కావాలా అని అనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా దేవుడి నుంచి తీసుకోకుండా దేవుని కుమారుల నుంచి తీసుకుంటే, ఇప్పుడు దేవుని దగ్గర దేవుడు ఒక అందరికి 1,00,000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, నాకు 1,00,000 రూపాయలు ఇచ్చినాడు. దావీదు బ్రదర్కి 1,00,000, ఫిలిప్ అన్నకు 1,00,000. ఇప్పుడు మీరేం చేయాలా? మీరు కూడా దేవుని దగ్గర తీసుకుంటే మీకు 1,00,000 వస్తుంది. మీరు మా దగ్గర తీసుకుంటే మా ఖర్చులు పోగా, మా అవసరాలు పోగా, మాకు మిగిలిన 10,000 10 మందికి వచ్చినాం అనుకో, అప్పుడు ఎంత వస్తుంది? మీకు 1,000 రూపాయలు వస్తుంది. మిమ్మల్ని ఎవరు అన్నారు దేవుని దగ్గరికి పోవద్దని? ఎవరైనా చెప్పినారా దేవుని దగ్గర వద్దు, మనుషుల దగ్గరికి పోవాలని ఎవరైనా చెప్పినారా? చెప్పినారు. బైబిల్లోనే కొంతమంది చెప్పినారు, తప్పుదోవ పట్టించినారు. అందుకే బైబిల్లో ఎంతమంది భక్తులున్నా కానీ దేవుని కుమారుడైన యెషూవాను మాత్రమే మనము వెంబడించాలా. ఎందుకంటే ఆయన తండ్రి కుడిపార్శ్వం ముందు కూర్చున్నాడు. ఇంతకుముందు మన కోసం ఇక్కడికి వచ్చినాడు. ఆయన చెప్పిన మాటలు ఆయన సొంత మాటలు కాదు, అవి దేవుని మాటలు, యెషూవా నోట పలికిన మాటలు. ఎప్పుడైతే ఈ మాటలే మన సిద్ధాంతంగా, మన వేదాంతంగా, ఈ మాటలే మన నోట వస్తా, మన ప్రార్థనలో కూడా ఈ మాటలు రావాలా. అంటే దేవుని మాటలు దేవునికే మనం అప్పచెప్తా ఉంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు అమ్మ కొడుకు చూసి ఏమంటది, ఆ బుజ్జి నాన్నలు, బుజ్జి తల్లులు, అమ్మ బుజ్జి నాన్నలు ఎంత మంచిగా ఉన్నావా అంటే, వాడు కూడా ఒకరోజు అమ్మ అన్నప్పుడు ఈ అమ్మ అనే మాట ఎవరు పలికింటారు? మనమే పలికింటాము, లేకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అమ్మ అనేది? తెలుగు వాళ్ళు అమ్మ అంటారు, ఇంగ్లీష్ వాళ్ళు మమ్మీ అంటారు, హిందీ వాళ్ళు మా అంటారు. ఇట్లా మనం పలికిన మాటలే వాళ్ళు విని మనకు అప్పచెప్తారు. అట్లా దేవుని మాటలే మనం విని దేవునికి అప్పచెప్తే దేవునికి ఎంత సంతోషం.
మన ప్రార్థనల్లో ఎలా ఉండాలా? దేవునికి మహిమపరిచేలా ఉండాలా, దేవుని మాటలే ఆయనతో పలికెట్టుకు ఉండాలా. చిన్నప్పుడు అందరూ ముద్దు పెట్టుకుంటారు, పిల్లల్ని చాలా ముద్దు పెట్టుకుంటారు. అలా మనము దేవుని మాటలతో ముద్దు పెట్టుకునే విధంగా ఉండాలా. ఈరోజు వాక్యాంశంలోకి మనం చూడవలసింది లూకా సువార్త 4వ అధ్యాయం. ఇది 4 సువార్తల్లో ఇక్కడ చెప్పలేదు, కానీ లూకా సువార్తలో ఈ విషయము 2వ అధ్యాయము 41 నుంచి లాస్ట్ వరకు ఎవరన్నా చదవగలిగితే చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయము 41. పస్కా పండగ వచ్చినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేము పట్టణానికి వెళ్ళేవాళ్ళు. ఆయన అంటే ఎవరంటే యేసయ్య. నేను యెషువా అంటే ఎవరు అనుకోదండి, యేసయ్యకి పెట్టిన పేరు యెషువా. ఆయన 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకు వాడుకో చొప్పున వారు యెరూషలేముకి వెళ్ళారు. ఒక్క నిమిషం, ఏం పండుగ? పస్కా పండుగ. అడుగుతా మీరు అందరూ అన్నట్టుగా ఉండండి. అంటే లేవండి అంటే పస్కా పండుగ పోవడానికి ఆచరించడానికి యేసయ్య 12 సంవత్సరాలు ఉన్నప్పుడు యెరూషలేము పట్టణానికి వెళ్ళారు. ఇది నెక్స్ట్. ఆ దినముల తర్వాత తిరిగిన తర్వాత వారు తిరిగి ఒక నిమిషం ఆగుదాం. ఇక్కడ ఒక రోజు ప్రయాణమైన తర్వాత 12 సంవత్సరాల ఆయన యేసయ్య కోసం వెతుకుతే వాళ్ళు లేరు. యెరూషలేము పట్టణానికి పస్కా పండుగ చేసుకోవడానికి పోయినారు. వీళ్ళు అదరాబదరా బయలుదేరి వచ్చినారు, యేసయ్య లేడు. ఒక రోజు అయిన తర్వాత ఇంకా వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళు, వాళ్ళతో వచ్చిన వాళ్ళు, వాళ్ళ అందరినీ అడిగితే లేకపోతే మళ్ళీ తిరిగి యెరూషలేము పట్టణానికి పోయినారు. ఇప్పుడు చదవండి. 3 దినములైన తర్వాత ఆయనను దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రజ్ఞ అంటే తెలివితేటలు, ప్రజ్ఞలకు ప్రత్యుత్తరములకును విస్మయమందిరి. మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. తల్లిదండ్రులు ఆశ్చర్యపడ్డారు. ఎక్కడి వీనికి జ్ఞానము? మేము చెప్పలేదే వీనికి. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానము యేసయ్యకి? ఆయన తల్లి, కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగ చేసినావు? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా వారితో బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో
భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. కీర్తన ఉందా? బర్త్డే ఎంత గ్రాండ్గా జరిగింది. ఎందుకు అంటే ఆమె ఇక్కడ పరిచర్య, దేవుని పరిచర్య కోసం నిమిత్తము ప్రజల నుంచి శ్రమపడుతుంది ఇక్కడ అన్ని సమకూర్చడంలో. అందుకనే జ్ఞానమందును మనం ఏం కోరుకోవాలి మన పిల్లలకి? జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుతూ ఉండాలా. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ కథ ఇంతగా ఇది కథ కాదు, ఇది వాస్తవము జరిగింది. పస్కా పండుగ యెరూషలేములో జరిగేటప్పుడు అక్కడికి అందరూ యేసయ్య తల్లి, మరియు భర్త అయిన యోసేపు, ఇంకా బంధుమిత్రులు అంతా కలిసి వెళ్ళినారు. పస్కా పండుగ అయిపోయింది, ఇంకా అందరూ బయలుదేరి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు ప్రయాణం అయిన తర్వాత చూసుకుంటే ఎవరు లేరు. 12 సంవత్సరాలు యేసయ్య లేరు. వాళ్ళంతా అడిగి ఆ బంధువులంతా అడుగుతా మధ్యలో దిగిపెట్టారు కదా కొన్ని ఊర్లలో. వాళ్ళని అడుగుతా ఏడి యేసయ్య అని అనుకుంటా ఇంకా తిరిగి మళ్ళా యెరూషలేముకు బయలుదేరితే అక్కడ బోధకుల మధ్య కూర్చోన్నాడు. 12 సంవత్సరాల పిల్లోడు బోధకుల మధ్య. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ పాస్టర్స్ కి ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇచ్చినారు. ట్రైనింగ్ ఇచ్చి మనకు డిప్లొమా ఇన్ థియాలజీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ థియాలజీ, రెండు కొంత ఎవరెవరికి అర్హులకి డిప్లొమా ఇచ్చినారు, ఎవరెవరి అర్హులకి డిగ్రీలు ఇచ్చినారు. ఇవేమి లేకుండానే యేసయ్యకి బోధకుల మధ్య కూర్చొని వాళ్ళు చెప్పేది వింటున్నాడు, వాళ్ళను ప్రశ్నలు అడుగుతున్నాడు, వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు, వాళ్ళకి జవాబు చెప్తున్నాడు. ఎట్లా జవాబు చెప్తారా అంటే అవాక్కు అయ్యారు. అంటే ఆశ్చర్యపోతున్నారు యేసయ్య చెప్పేదానికి. తల్లిదండ్రులు వచ్చి చూస్తే ఉన్నాడు వాళ్ళతోటి. వాళ్ళు ఆయన చూసి వాళ్ళు కూడా విస్మయం పొందినారు, ఆశ్చర్యపోయినారు, విస్మయం పొందినారు, అవాక్కైనారు. ఏమో మన పిల్లడైనా మేము నేర్పించలేదు ఏని అని. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మనము తెలుగు భాష నేర్పించాం అనుకో, పిల్లోడు బయట పోలేదు, మన దగ్గరే ఉన్నాడు. సడన్ గా ఒక రోజు హీబ్రూ భాష మాట్లాడుతున్నాడు అనుకోండి, ఇదేం భాషరా అని మనకు అర్థం కాదు. ఎవరో వేరే దేశం నుంచి హీబ్రూ భాష తెలిసిన అతను వచ్చి ఈ పిల్లోడు మాట్లాడేది హీబ్రూ భాష అంటే మనకు విస్మయం పొందాం. మనం ఎట్లా నేర్చుకున్నారు? ఇది ఎవరికి, ఈ చుట్టుపక్కల ఎవరికి హీబ్రూ భాష రాదే. అట్లాగా దేవుని సంగతులను దేవుని కుమారుడైన యేసయ్య చెప్తున్నాడు. యేసయ్యకు ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆయనకు దేవుని కుమారుడు కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. సింహాసనం, దేవుని సింహాసనం అంటే దేవుని కుడి పార్శ్వమున దేవుని కుమారులు ఉంటారు. అక్కడ కూర్చున్నాడు. అక్కడి నుంచి పంపబడ్డాడు ఆయన మన దగ్గరికి. ఆయనకు ఈ జ్ఞానములో ఆయన దేవుని జ్ఞానము ఆయన కలిగి ఉంటాడు పూర్తిగా. ఆయన పక్కన ఉన్నాడు కాబట్టి ఆయన గురించి, దేవుని గురించి తెలిసిన విషయాలు వీళ్ళకు కూడా తెలిసిన బోధకులు కూడా విస్మయం పొందింటారు ఈయన జవాబులకి, అవాక్కైంటారు. అది మనము యేసయ్యనే ఎందుకు వెంబడించాలా అంటే ఆయన దేవుని కుడిపార్శ్వమున దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తి. మనం ఎందుకు మరియమ్మను ఎందుకు పూజించకూడదు? యేసయ్యను మన ప్రార్థనలో గుర్తుపెట్టుకుంటున్నాము, మన బల్లారాధన చేసేటప్పుడు ఆయనను స్మరించుకుంటున్నాము. కానీ మరి మరియమ్మ యేసయ్యకు తల్లి కదా, మరి ఆమెను ఎందుకు మనము గుర్తు తెచ్చుకోకూడదు? ఆమెను ఎందుకు మనం స్మరించకూడదు అంటే ఆమె ఈ భూమి మీద పుట్టడానికి ఒక మార్గం ఎన్నుకున్నాడు దేవుడు, అంతే. కానీ దేవుని దగ్గర ఉన్నది యేసయ్యనే, మరి మన దేవుని దగ్గర లేదు. దేవుని ప్రధాన దూత, ఇంకొక కుమారుడైన గాబ్రియల్ వచ్చి, ప్రధాన దూతలు అంటే దేవుని కుమారుడు వచ్చి నీకు శిశువు పుడతాడు. ఇప్పుడు మనం ఎందుకు క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే అని ఎవరికి అంటే మీకు బాగా అర్థం కావాలంటే, ఇప్పుడు కీర్తనకు పెళ్ళయిందా? ఇంకో పాప జయంతి వస్తుంది, ఆ పాప పెళ్ళయిందా? ఇట్లాంటి చిన్న పిల్లలు, అసలు పురుషుని ఎరగని పిల్లలు, వాళ్ళకు వచ్చేసి దేవదూత ప్రత్యక్షమయ్యి
నువ్వు శిశువుని అంటావంటే ఆశ్చర్యము. అది దేవుని ప్రణాళిక. పురుషుని ఎరుగని మరియకు యెషోవా పుట్టాడు. అందుకే మరి అని నేను చెప్పేటప్పుడు ఏం చెప్పినాను, యేసయ్య తల్లిదండ్రులు అని ఇక్కడ ఉన్నా కానీ యేసయ్య తండ్రి యోసేపు కాదు, మరియని పెళ్లి చేసుకున్నాడు అంతే. తర్వాత యేసయ్య పుట్టిన తర్వాత మరియని పెళ్లి చేసుకున్నాడు. అంటే గర్భము దాల్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు యోసేపు. యేసయ్య తండ్రి కాదు యోసేపు. అందుకే ఇక్కడ ఇప్పుడు వచ్చి తన కొడుకుని చూస్తేనే ఫస్ట్ ఆశ్చర్యపోయినారు. ఏంద్ర మన పిల్లడు ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు, ఇంత గొప్పగా సమాధానం చెప్తున్నాడు, ఇంత గొప్పగా. ఏ తండ్రికైనా ఒక పుత్రుడు వాడు జనించినప్పుడు తండ్రి ఆనందం ఎంత పొందుతాడో, వాడు గొప్ప పేరు ప్రదర్శనలు తెచ్చుకొని అందరూ అబ్బా మీ కొడుకు ఎంత గొప్పవాడు, మీ కొడుకు ఎంత మంచివాడు, మీ కొడుకు ఎంత సహృదయుడు, మీ కొడుకు ఎంత కరుణామూర్తి, మీ కొడుకు ఎంత క్షమాగుణము, మీ కొడుకు అని చెప్తే ఇంకా తండ్రికి ఏమే కానీ ఇంకా ఏం అవసరం లేదు, కొత్త బట్టలు అవసరం లేదు, మంచి ఆహారంలో అవసరం లేదు. ఆ ఆనందంతో ఆ తల్లి అయినా కానీ ఆ తండ్రి అయినా కానీ మన కొడుకు గురించి ఎంత గొప్పగా వేరే వాళ్ళు చెప్తా అంటే మనకు ఏమవుతుంది, ఈ రోమాలు నిక్కబడుచుకుంటాయి. పరవశం పొందుతాం కొడుకు గురించి తండ్రి వింటూ ఉంటే. అలాగా తల్లిదండ్రులు ఈ కుమారుడైన యేసయ్య తన పరిజ్ఞానము, తన జ్ఞానము, దేవుని జ్ఞానమందు పరిపూర్ణత కలిగి ఉండి ఆయన వినడమే కాకుండా బోధిస్తా వాళ్ళకి. ఎవరికి? బోధించే వాళ్ళకే బోధిస్తున్నాడు ఆయన. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉండింటారు వాళ్ళు పరిచర్యలో? మొత్తం బైబిల్ హీబ్రూ భాషలో, గ్రీకు భాషలో వచ్చింటుంది వాళ్ళకి, ఈ పరిసయ్యులకి, శాస్త్రులకి, పెద్దవారికి, యెరూషలేములో ఉండే. అలాంటి వారితోటి ఈయన చిన్న పిల్లడైన 12 సంవత్సరాల వయసులో ఉన్న యేసయ్య వాళ్ళకే విస్మయం పొందే రీతిలో ఆయన బోధిస్తూ వచ్చాడు. అంతే అయిపోయిన తర్వాత ఇప్పుడు తల్లి కోపం, వీళ్ళకంతకు 3 రోజులు కనపడలే మనిషి. ఇప్పుడు మన పిల్లోడే, మన 12 సంవత్సరాల పిల్లోడు, మన పాపనే 3 రోజులు కనపడలేదు. రాత్రి పగుల్లో మనం ఎక్కడికో వేరే ఊరికి వెళ్ళిపోయినాము అంటే ఎంత టెన్షన్ పడింటాం మనం. పరిగెత్తుకుంటూ రాసాన్ని తిట్టాం కదా. అలాగా యేసయ్యను పట్టుకొని వాళ్ళు ఇంకా కోపం అన్నాడు, మీకు ఎందుకు ఇలా చేసావు, నువ్వు ఎందుకు ఇలా చేసావు, మమ్మల్ని ఎందుకు వదిలేస్తున్నావు అని ఒక క్వశ్చన్ అడుగుతుంది వాళ్ళ అమ్మ. ఏమని అడుగుతుంది? కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసినావు? ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమి అని అన్నారు. యేసయ్యను వెతికి ఎంతగా దుఃఖము ఉంటే అక్కడ యేసయ్య అంటున్నాడు, మీరు ఎలా నన్ను వెతుకుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? ఇది ఆ రోజు పరిస్థితి ఏంటంటే, కుమారుడు 3 దినములు కనబడలేదు. తల్లి వచ్చి అడిగింది, ఎందుకయ్యా మాకు ఇట్లా చేసినావు, మేము ఎంత దుఃఖపడ్డాం నీకోసము, అసలు నువ్వు ఇంకా దొరకవేమో అని ఎంతగా బాధపడ్డాము, ఏడ్చుకున్నాము అంటే, మీరు అసలు నాదేం పని మీకు? అసలు నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా అంటే అప్పుడు ఏమైంది నెక్స్ట్? ఆమెకు అర్థం కాలే వాళ్ళకి. ఆ రోజు ఆయన తల్లి అంతటితో అయితే 40-50 వర్షంలో అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. ఆ రోజు తల్లిదండ్రులు యేసయ్య చెప్పిన మాట గ్రహించలేదు. ఈ రోజు మనము యేసయ్య చెప్పిన మాట చాలా మంది గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే యేసయ్యను వెతుకుతా ఉన్నారు. యేసయ్యను వెతుకుతున్నారు. ఎవరిని మనం వెతకాలా? మనలో యేసయ్య తన విత్తనం వేసి వెళ్ళాడు. నీలో వేసిన విత్తనములో అది ఫలించాలంటే నువ్వు మారు మనసు పొంది చిన్నపిల్లలు మారినప్పుడు ఆ విత్తనము మొక్కలాగా మొలిచి అది చెట్టు అవుతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీలో ఉన్న యేసయ్యను నువ్వు వెతుక్కోవాలా. నువ్వు దేవుని కుమారుడు కావాలా, దేవుని చిత్తం తెలుసుకోవాలా, దేవునికి ఇష్టమైన పని నువ్వు చేయాలా. అప్పుడు ప్రజల మన్ననలు, అప్పుడు దేవుడే కాదు నీ ఎందుకు సంతోషించేది,
అక్కడ ఏమైంది? దయ, దేవుని దయ్యందు మనుషుల దయ్యందు. దేవుని దయ్యందు ఉంటాము, మనుషుల దయ్యందు ఉంటాము. మనుషుల్లో కూడా అందరూ నిన్ను ప్రేమిస్తారు, ముసలి వాళ్ళు ప్రేమిస్తారు, చిన్నపిల్లలు ప్రేమిస్తారు. నాకు ఆశ్చర్యం అవుతుంది. లిదియా వాళ్ళ కూతురు అబ్బా పేరు ఏం పేరు? సాయితేజ. సాయితేజ వాళ్ళ చిన్న పాప 6 నెలలు 6 నెలలు సంవత్సరం మధ్యలో ఉంటుంది. ఆ పాప నేను ఎత్తుకొని ఒక బైక్ మీద కూర్చోబెట్టుకున్నాను. ఇంకా దిగిపోమంటే పోవడంలే ఆ పాప అసలు. ఏముందా? ఎందుకు? ఇప్పుడు ఆ పాప అంతకుముందు నేను పరిచయం లేదు, ఆ పాపని ఇంతకుముందు నేను ఎత్తుకునేది లేదు, ఆ పాపకి ఏం కొనిచ్చిండేది లేదు. మరి ఎందుకు పోరాటంది? ఏమి నాకు ఆశ్చర్యమైంది. నేను పోయిన తర్వాత గంట సేపు ఏడిచిందంట పాప. నాకు ఆ పాపకి ఏం సంబంధం ఉంది? అంటే దేవుని ఇప్పుడు యేసయ్య మనలో విత్తనం వేసింది. యేసయ్య విత్తనం వేసిన తర్వాత మనల్ని తగ్గించుకొని మనం పూర్తిగా మనం చంపేసుకున్నప్పుడు మనలో ఒక యేసయ్య అనే ఒక చెట్టులాగా ఆత్మలో మనము పెరిగినప్పుడు పరిశుద్ధాత్మ దూతలు మనలో నివాసం ఉంటారు. చిన్నపిల్లలు కూడా దేవదూతలు ఉంటారు. వాళ్ళు గుర్తిస్తారు. మనల్ని ఎందుకు అంతగా అందరూ ప్రేమిస్తున్నారంటే మనలో ఉండే దేవదూతలను వాళ్ళు గుర్తిస్తారు. ఎవరి దేవదూతలు అంటే మనకు పరిచర్య చేయడానికి వచ్చిన దేవదూతలు. వెంటనే మనము ఒక మత్తయి 4వ అధ్యాయంలో 3 శోధనలు వస్తాయి. 3 శోధనలు అయిన తర్వాత లాస్ట్లో మార్కు సువార్తలో, లూకా సువార్తలో ఉంటుంది. ఇదే అయిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరని ఉంటుంది. ఇక్కడ కూడా ఉందేమో. మార్కు లూకా సువార్తలో, మత్తయి మార్కు లూకా 3 సువార్తల్లో ఉంటుంది. 3 శోధనలు జరిగిన తర్వాత ఏమైతుందంటే దేవదూతలు వచ్చి యేసయ్యకు పరిచర్య చేస్తున్నట్టు ఉంటుంది. అట్లా మన కోసము మనం ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడి ఉంటామో మనకు దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తారు. ఇప్పుడు మనం వెళ్తున్నాము, ఇక్కడ బాగా అవుతుంది. ఇప్పుడు మీరు వెళ్ళి ప్రార్థన చేస్తారు, మీలో ఏముందని వాళ్ళ అవతలకు బాగా అవుతుంది. మనకే వాక్యం కొంచెం తెలుసు, మనకే దేవుని గురించి అంతగా పూర్తిగా తెలియదు. మరి ఎందుకు బాగా అవుతుంది వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అంటే మనలో ఉండే దేవదూతలు, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నిండి ఉంటామో మనలో ఉండే దేవతలకు పోయి వాళ్ళలో ఉండే దురాత్మలు, వాళ్ళలో ఉండే రోగాలు, వాళ్ళలో ఉండే బలహీనతలు, వాళ్ళలో ఉండే ఆర్థిక సమస్యలు, వాళ్ళలో ఉండే శారీరక సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రతి ఒక్క సమస్యను వాళ్ళు ఆ దేవదూతలు తొలగించి వాళ్ళని సర్వ సమృద్ధిలోకి నడిపిస్తారు. ఇంకా వాళ్ళ ఎందుకు ప్రేమించారు అవతల వాళ్ళు? మనం ఏమో రూపాయి తీసుకోబోతున్నాం వాళ్ళ దగ్గర. మనం పోయి వాళ్ళ కోసం ప్రార్థన చేసినాము, వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టినాం అంతే. అడుగు పెట్టిన వెంటనే ఇంత మార్పు, అడుగు పెట్టిన వెంటనే ఇంత అద్భుతాలు, అడుగు పెట్టిన వెంటనే వాళ్ళ ఇంట్లో అంత ఆనందమా, వాళ్ళ అప్పులు తిరిగిపోయాయి, వాళ్ళ పరిస్థితి మారిపోయి వాళ్ళు కూడా దేవుని బిడ్డలైపోయి వాళ్ళు కూడా దేవుని పరిచయం చేస్తున్నారు. అలాగా ఇప్పుడు ఈ అంటే దేవుని దూతలు మనకు పరిచయం చేయడానికి ఉంటారు. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే యేసయ్యను వెతుకుదా పోతున్నారు చాలా మంది. ఇంకా యేసయ్యను వెతకడం అంటే ఇప్పుడు నాకు బాధ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసినాను అనుకోండి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నేను వస్తానని ఫిలిప్ అన్నాక అందరూ ఆడ వెయిట్ చేస్తుంటారా, పద్మాగర్ సార్ వస్తారని. ఒకవేళ అట్లా వెయిట్ చేస్తున్నాను అనుకోండి, నన్ను చూసినారు నేను కూడా దాటిపోవడం, పొండి నేను వస్తున్నా పొండి అని చెప్పినాడు. చెప్పిన తర్వాత వాళ్ళు కొత్త అక్కడ ఉండే వాళ్ళు ఏమన్నా ఇంకా ఎక్కడ ఉన్నారంటే పద్మాగర్ సార్ వస్తా అన్నాడు అని ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తానంటే, పోయినారు కదా అంటే అయినా వెయిట్ చేస్తా అంటే ఏమర్థము? యశ్వ గారు మన కోసం వచ్చేసినారు, మనము వెతకాల్సిన అవసరం లే. మన లోపల ఆయన విత్తనమే ఉంది. ఇంకా ఆయన తనను తాను విత్తనంగా వేసుకొని మనందరి మనుషులందరూ, క్రైస్తవులు మాత్రమే కాదు,
అందరిలో విత్తనం వేసినాడు. ఇప్పుడు చేయాల్సిన పని మనలో, మన అహం, అందరికీ అహం. వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళకు ఎక్కువతనం ఉందంటే వాళ్ళు ఇట్లా, వాళ్ళ దొంగలు, వాళ్ళు అబద్ధికులు, వాళ్ళు మోసగాళ్ళు, వాళ్ళు వ్యభిచారస్తులు, వాళ్ళలో పద్ధతి లేదు, వాళ్ళు ఈ పని చేస్తారు. ఇట్లా వాళ్ళను చెనుకోవడం తప్ప మనం తగ్గించుకొని తింటే దేవుడు ఆ పరిశుద్ధాత్మ మనలో నిండిపోయి మన ఇంట్లో సమృద్ధిగా ఇతరులకు ఎంత పంచినా తరగనంత సమృద్ధి మనకు దేవుడు ఇచ్చే పరిస్థితి వచ్చిండు. కానీ మనం ఏం చేస్తున్నాము? సమయం వృధా చేస్తున్నాం బయట అక్కడెక్కడో నిలబడుకొని. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిదంటే, మీరు ఏలనందుకు వెతుకుతున్నారు, పిలుస్తున్నాం మనము, యేసయ్యా, ప్రభువా 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 ప్రభువా. నువ్వు పిలవాల్సింది ప్రభువును కాదు, నువ్వే లోకానికి వెలుగైనావు. ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రం ఎక్కడికి పోవు అని యేసయ్య చెప్పినాడు. మత్తయి 7:21 చూడండి. మత్తయి 7:21 చూడండి ఒకసారి. ప్రభువా చదవండి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యానికి ప్రవేశింపడు. నా తండ్రి చిత్తము నెరవేర్చిన వాడు మాత్రమే. అంటే ఒకవేళ ప్రభువాన్ని పిలిచినా కానీ నువ్వు ఒకవేళ తండ్రి చిత్తం నెరవేర్చుంటే నువ్వు కూడా పోతావు. ప్రభువాన్ని పిలిస్తే పోవు అంటే అందరూ పోరు అని కాదు అర్థం. వీళ్ళు ఉట్టిగా ప్రభువాన్ని పిలిచి యేసయ్యను వెతికినంత మాత్రాన వాళ్ళు పరలోకం. ఆ రోజు మరియా యోసేపు అర్థం చేసుకోవాలే, వాళ్ళు గ్రహించలే, కానీ ఆమె మనసులో పెట్టుకుంది. కానీ అది ఎవరికి చెప్పలే. యేసయ్య గురించి మీరు ఎలా నన్ను వెతుకుతున్నారు, నేను తండ్రి పనులు. యేసయ్య కూడా మనకి ఏం చెప్పాడు? పోతా నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టడం వెళ్ళడం లేదు, నేను మీకు వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తున్నాను. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఇంకా వెతకాల్సిన పని కాదు. దొరికిన తర్వాత వెతికితే ఎర్రోళ్ళం అంటారు. ఇప్పుడు నేను అద్దాల కోసం వెతుకుతాను అనుకోండి, అద్దాలు పెట్టుకొని కూడా అద్దాల కోసం వెతికినానంటే ఏవి అద్దాలంటే అది నవ్వుతారు చిన్నపిల్లలందరూ. అద్దాలు పెట్టుకొని కూడా చాలా మందికి మర్చిపోయి బయటికి పోయేటప్పుడు పెట్టుకుని తింటారు కానీ మర్చిపోతారు. నేను ఒకసారి వెతుకుతున్నా, ఏ వద్దాలంటే మా కొడుకు వాట్ డాడ్ ఏం నాన్న పెట్టుకొని వెతుకుతున్నావే ఎర్రోని వెనుకు. అట్లాగా దేవుడు మనలో ఉంటాడు. వేరే వాళ్ళు ఎవరో వస్తారు, వచ్చి దేవుడు ఇక్కడ లేడు, పరిశుద్ధాత్మ లేదు ఇక్కడ అంటాడు. అవన్నీ ఒకటి మాట. మనలోనే కాదు, మానవుని ప్రతి అందరిలో విత్తన రూపంలోనో, మొక్క రూపంలోనో, చెట్టు రూపంలోనో దేవుని పరిశుద్ధాత్మ ఉంటుంది. లేదనే మాట లేదు. లేదంటే ఇంకా యేసయ్య వచ్చిన దానికి అర్థమే లేదు. మనము పరిశుద్ధాత్మ లేదు అంటే యేసయ్యను మళ్ళీ ఒకసారి కత్తితో పొడిచినట్టు లెక్క. ఆయన వచ్చిందైతే మనల్ని పరిశుద్ధాత్మ నింపిపోవడానికి, మనల్ని ఆయనలాగా తయారు చేయడానికి, మనల్ని ఆయనను వెంబడించడానికి, దేవునికి దగ్గర కావడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, మన సత్క్రియలతో దేవుని వెలుగుని ప్రకాశింపజేయడానికి. పుట్టిగా కబుర్లు చెప్తే సరిపోదు, మన సత్క్రియ చేసినంత వరకు చేయాలి. వాళ్ళకి ఇచ్చినాడు దేవుడు అంటే వాళ్ళకి నీకు ఇస్తాడు. నువ్వు తగ్గించుకో. ఇంకొకరి గురించి మనకు ఎప్పుడైతే మాట్లాడుతుంటామో మన దగ్గర నుంచి ధనం పోతా ఉంటుంది. ఇంకొకరి గురించి మనం చెడ్డగా ఎవరి గురించి మాట్లాడుతూ ఉంటే మనకు తెలియకుండానే మన డబ్బులు పోతుంటాయి. ఇంకొకరి గురించి వాడు శత్రువైనా సరే వాడి గురించి గొప్పగా మాట్లాడి చూడండి. వాళ్ళలో ప్రతి మనిషిలో మంచి చెడ్డలు ఉంటాయి కదా. ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. మీరు చెడ్డను చూడొద్దండి, మంచిని చూడండి. మనం ముఖం చూసి మాట్లాడతాం కానీ వెనక చూసి మాట్లాడతామా మనము? లే కదా. మీరు మంచి చూసి మాట్లాడండి, దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడు మీరు చూడండి. నేను ప్రత్యక్షంగా నేను నేర్చుకునేవి. మీరు కూడా ఇతరుల గురించి మంచిగా మాట్లాడి చూడండి. దేవుడు మీకు అధిక ఆశీర్వాదాలతో, సర్వ సమృద్ధితో, అసలు మీ ఇంట్లో రోగం అనేది లేకుండా, మీ శరీరంలోనే అత్యంత బలము. నేను ముస్లిం ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈ బలం అని మీరే ఆశ్చర్యపోయిందిగా మిమ్మల్ని దీవిస్తాడు. చిన్నపిల్లలైతే దేవుని దయ్యేందు, మనుషుల దయ్యేందు, జ్ఞానబంధు, అన్ని రకాలుగా ఆల్రౌండర్. యేసయ్య ఆల్రౌండర్. ఆయన ఓన్లీ కేవలము వాక్యం మాత్రం బోధించాడా? కేవలము స్వస్థతలు మాత్రం చేశాడా? వాళ్ళ ఆయన కార్పెంటర్ ఇక్కడ ఈ భూమిలో. ఆయన అంటే మరి వాళ్ళ ఈ యేసయ్య కూడా కొన్నిసార్లు కార్పెంటర్ పని చేశాడంట. అన్ని ఆల్రౌండర్, ఏ పనైనా.
అంటే ఆయనకు ఎంత ఎంత పాపులారిటీ అంటే పోతా ఇలాంటి నన్ను వెంబడించిందంటే చేపలు పట్టేవాళ్ళు చేపలు వదిలేసి పరిగెత్తుకుని వచ్చాం. వాడు ట్యాక్స్ కలెక్టర్ అంటే ఈ ట్యాక్స్లు పన్నులు తీసుకునేవాళ్ళు. ఇంతకుముందు రాజులు అంతా ఉండేటప్పుడు రాజులు వాళ్ళ నుంచి పన్నులు తీసుకోవాలని పంపించేవాళ్ళు. వాళ్ళు చాలా క్రూరులు అనమాట. కానిస్టేబుల్ లాగా వచ్చి ఇవ్వకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టి కొట్టి తీసుకొని పోతారు. ట్యాక్స్ పన్ను చెల్లించు వాళ్ళని దా వచ్చేయంటే పన్ను కట్టుకునేది పొగ పెట్టి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంకా ఏసై గురించి చెప్పుకుంటూ పోతే మనకు సమయం చాలా. అంత గొప్ప దేవుని కుమారుడిని లాగా నిన్ను నన్ను చేస్తానంటున్నాడు దేవుడు. ఇది వదిలిపెట్టి మత్తయి 2:49 లాగా మనం ఇంకా అక్కడే ఆగిపోతే, ఇప్పుడు ఇట్లా దారి ఇట్లా పోయినాం అనుకోండి, ఒకవేళ ఇట్లా కడపకు దారి 12 కిలోమీటర్లు అని ఊరికి వెళ్తాను. నాకు తెలియదు ఎన్ని కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు నా 12 కిలోమీటర్లు బోర్డు ఇక్కడ పెట్టాం అనుకోండి. ఇట్లా కడపాయపల్లి అని ఇట్లా లోపలికి బోర్డు పెట్టాం. ఇప్పుడు మనం కడపకు పోవాలి. కడప బోర్డు కనపడింది, ఆడపోయి ఆగిపోతామా? మనం పోవాల్సిన కడపకి అయితే ఆ బోర్డు కాడికి పోయి కడప గడిపోయిందని ఇక్కడ ఆగిపోతామా? అట్లా ఏసయ్య అక్కడ నుండి ఇది మార్గము, దేవునికి మార్గము అని ఇట్లా నిలబడ్డాడు, ఇట్లా పోండి అని. మనం ఏం చేస్తున్నాము? ఏసై దగ్గర ఆగిపోయి దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము. ఎందుకంటే చాలా మంది ఈ యొక్క దేవుని యొక్క అనుగ్రహం పొందలేక, చాలా మంది ఈ విషయాలు సరళతలు చెప్పక ఏసై దగ్గర అందరూ ఆగిపోయి స్తుతి స్తోత్రము ఆరాధన ఏసైకి చేసుకుంటూ పోవడం వల్ల వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాలే. ఒక్కసారి ఒక నెల రోజులు మీరు ప్రయత్నం చేయండి. దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి ప్రేమించండి, దేవుణ్ణి మాత్రమే సేవించండి. అప్పుడు చూడండి మీరు మార్పు తెలుస్తుంది కదా. ఇన్ని రోజులు చేసిన దానికి ఒక్క నెల మీరు ప్రయత్నం చేసి చూడండి. దేవుడు ఏ విధంగా హెచ్చిస్తాడో, మిమ్మల్ని ఎంత గొప్పగా వాడుకుంటాడో, ఎంతగా ప్రతి ఒక్కరిని ఎంత బలపరుస్తాడో. మీ ఇంట్లో వ్యాధి కానీ, మీ ఇంట్లో ఏ యొక్క సమస్య కానీ లేకుండా అన్ని చేసేసి సంతోషం, ఆనందం. ఇంట్లో మీరు నాట్యం చేస్తారండి, ఈవెన్ ఎవరు చూడకపోతే ఇంట్లో గెంతులు వేసుకుంటారు, నాట్యం చేస్తుంటారు. అంత ఆనందం దేవుడు ఇస్తాడు. ఈ రహస్యాలు ఎవరు చాలా మంది చెప్పరు, భయపడి. దేవుని కృప చేత నాతో మీకు ఈ విషయాలు మీతో పాటు ఎంతో మంది ఈ వీడియో దాదాపుగా 500 మంది చూస్తారు. మళ్ళా అందరికీ ఈ యొక్క మాటలు, దేవుని మాటలు ఫ్రీ. మనమే డబ్బులు తీసుకుంటాం వాళ్ళ దగ్గర, ఫ్రీగా చెప్తున్నాం వాళ్ళకి. ఈ దేవుడు మనకు ఉచితంగా పొందింది కనుక మీరు ఉచితంగా ఈడున్నాడు. దేవుడే సకల ఘనత మహిమ ప్రభావములు దేవునికి చెందును గాక. ఆమేన్. అందరికీ వందనం. ఏం లేదు, రెండు చిన్న గిఫ్ట్లు ఉన్నాయి. ఆ పాప జయంతి కూడా వస్తుందేమో అనుకున్నా. సరే, ప్రస్తుతానికి కీర్తనకి ఇద్దాము. తను బర్త్డేకి మనం ఏం చేసినాం కానీ తనకుండా వింటర్ గిఫ్ట్ ఒకటి తీసుకొని వచ్చాను. ఒక చిన్న స్వెటర్, ఒక సాక్స్. అది ఫిలిప్ గారి చేతో, సంఘ పెద్ద అయిన ఫిలిప్ గారి చేతో అది రమ్మా. దానిపై రండి, వస్తుంది, దీంట్లో వస్తుంది కదా, వీడియో వస్తుంది. కీర్తన బర్త్డేకి ఆమె చేసిన సేవకి, మన సంఘంలో చేసిన సేవకి చిన్న వింటర్ వేర్, ఒక స్వెటర్, 2 సాక్సులు, ఒక లోవర్ విషయాల్లో తీసుకున్నాము. అది దాంట్లో వస్తుంది. దేవునికి సకల ఘనత మహిమ చెందునుగాక. కీర్తనలకు మంచి ఆరోగ్యము, మంచి జీవితము, ఈ ఊరికే పేరు తెచ్చేంతగా గొప్పగా కావాలని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆ ఆశీర్వాదాన్ని మేము ఈరోజు విడుదల చేస్తున్నాము.
దేవునికే సకల ఘనత మహిమ ప్రభావం చెందుగాక. ఆమేన్. హల్లెలూయా. చివరిగా